హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఏ జిల్లాలలో రేపు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలో ఆయా జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ వీడియోలో వచ్చేసి లైవ్ ప్రూఫ్తో సహా రేపు ఏ జిల్లాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుందో అన్నది మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో చాలామందికి పోయిన నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినప్పటికీ కొంతమందికి ఆ పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే జమ కాలేదని అయితే సమాచారం రావడం జరిగింది. సో జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆ పెన్షన్ డబ్బులు మరలా ఈ నెలలో కలుపుకొని జమ చేస్తారా లేదా అన్నది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో జమ కానటువంటి పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో మనకి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే చాలామంది అయితే ఆలోచిస్తున్నారు, ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు. ఇక ఎట్టకేలకు ఈ 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా చెయ్యరా అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక తాజాగా వచ్చినటువంటి అప్డేట్తో చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి జమ చేయనున్నారు అన్నది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటివరకు ఎవరైనా వీడియోని చూసినట్లయితే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరైతే మహిళలు 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు అర్హత సాధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ప్రతి నెల 2,500 రూపాయలు ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను అందించే విధంగా లబ్ధి చేకూర్చే విధంగా మహిళలకు ఈ మహాలక్ష్మి అనే పథకం కిందనైతే నిధులను అయితే సమకూర్చబోతున్నారు రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి ఆఖరి నుంచి. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సమావేశంలో ఏప్రిల్ నెల నుంచి అయితే ఈ 2 కొత్త పథకాలను అయితే రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇక దీంతో పాటుగా మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు అప్పటి నుంచి అయితే జమ చేయగా ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రేపటి నుంచి తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుంది. 2026 రెండో నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు మూడో నెల మార్చి నెల చివరి వారం వరకు ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న తాజా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.